దేవుడు ఏ రకంగా ప్రారంభిస్తాడో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేయబోతున్నాం. రండి, ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి ఎలా ఉందంట? ఒకటి ఏముందంట? నిరాకారం. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అని సైన్స్ చెప్తుంది. పైనుంచి శాటిలైట్ ఇమేజ్ చూసినా కూడా భూమి గుండ్రంగా ఉంటుంది. దేర్ ఈజ్ అ షేప్ నౌ. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి ఏ రకంగా ఉంది? నిరాకారముగా ఉంది, షేప్లెస్. నెంబర్ 2, శూన్యముగా ఉండెను. నిరాకారము శూన్యముగా ఉండే భూమి దగ్గరికి దేవుడు వచ్చాడండి. జాగ్రత్తగా వినండి. ఎర్త్ వాజ్ వితౌట్ ఫామ్, దెర్ వాజ్ ఎ వాయిడ్ అండ్ దెర్ వాజ్ ఎ డార్క్నెస్. అక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. మూడోది కూడా నెక్స్ట్ లైన్లో ఉంది, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. 3 ఉన్నాయి అక్కడ. 1 భూమి నిరాకారముగా ఉంది, 2 భూమి శూన్యముగా ఉంది, 3వది అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉండెను. 3 ఉన్నాయి అక్కడ. ఈ 3టిని ఎవరైనా తీసేయగలరా? నా ప్రశ్న అది. భూమి నిరాకారంగా ఉంటే అంటే ఒక చెక్కను తీసుకుంటే దాన్ని షేప్ ఇవ్వండి అంటే తోపడ బట్టి ఏదో చేస్తాం. భూమికి షేప్ ఎవరు ఇవ్వగలరు? ఎవరు ఇవ్వలేరు. రెండవదిగా భూమి ఖాళీగా ఉంది. ఈ యొక్క మన చర్చిని ఖాళీగా ఉంటే నింపాలనుకున్నాం, ఏదో తెచ్చి నింపేయచ్చు, ఏదో ఒకటి తెచ్చి. లాస్ట్కి ఏమీ లేదా మన్ను తెచ్చి నింపేయచ్చు, ఏం కాదు, నింపేయచ్చు. ఖాళీ స్థలాన్ని నింపొచ్చు మనం. కానీ భూమిని ఎవరు నింపగలరు? ఇంపాసిబుల్. మూడవదిగా భూమి పైన చీకటి ఉంది. ఒక రూమ్లో వెలిగివ్వాలంటే దానికి పెద్ద తతంగం కదా. ఎక్కడో నాగార్జున సాగర్ డ్యాములో టర్బైన్స్ పనిచేయాలి, అక్కడ విద్యుత్ శక్తి ఉత్పత్తి జరగాలి, అక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా లైన్స్ రావాలి, కడపలో నీ ఇంటి దగ్గరికి రావాలి. మళ్ళీ కూడా కండిషన్, అక్కడ నుంచి వచ్చేటువంటి హై వోల్టేజ్ దాన్ని తక్కువ చేసి లో వోల్టేజ్ 240 దగ్గరికి తీసుకురావాలి. అలాంటిది ఉండి మళ్ళీ నీ ఇంట్లోకి కనెక్షన్ వచ్చి నువ్వు కరెంటు వాళ్ళకి డబ్బు కట్టి నీ మీటర్ కరెక్ట్గా ఉండి నీకు ఒక లైనింగ్ ఉండి నువ్వు స్విచ్ చేస్తే అప్పుడు వెలుగుతుంది, లేకపోతే వెలగదు. అంటే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నుంచి నీ ఇంటిలో స్విచ్ చేసేంత వరకు ఇంత ప్రాసెస్ జరిగితే అంత లైట్ వెలుగుతుంది. భూమిని వెలిగించాలి అంటే, భూమికి వెలుగు ఇవ్వాలంటే ఎవరైనా ఈ భూమి దగ్గర నిలబడితే ఏం చేస్తాం? ఇంకా ఏముంది ఇక్కడ? భూమి దీనికి షేప్ ఎవరు తీసుకొస్తారు? భూమి శూన్యంగా ఉంది, దీన్ని ఎవరు నింపుతారు? ఖాళీలు నింపు అని పరీక్ష పేపర్లో రాయడం చాలా సులువు, ఖాళీలు నింపొచ్చు. కానీ భూమిని ఎవరు నింపగలరు? భూమి పైన చీకటి ఉంటే, మామూలు చీకటి అది బైబిల్లోనే వ్రాయింది, చీకటి అగాధ జలము పైన వెలుగే లేదు. భూమి పైన ఎక్కడ చూసినా వెలుగు లేదు. ఒకటే ఒక మాట చెప్పవచ్చు, భూమి దగ్గర ఇంకేం చేయలేం, అంతా అయిపోయింది. ఏం చేస్తాం భూమిని? దేవుని బిడ్డలారా, ఎవరైనా నిరాకారంలో పనిచేస్తారా? నిరాకారంలో పనిచేస్తారా? అప్పుడప్పుడు మనం ఒక వీడియోస్ చూస్తుంటాం. ఏంటంటే నీగ్రో జాతి కలర్ ఉండేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి మేకప్ వాళ్ళు రెడీ చేస్తారండి. అంటే వాళ్ళు చూస్తే ఇంకా వాళ్ళ కలర్ అలాంటి గ్యారంటీ కలర్ ఉంటుంది. వాళ్ళని రెడీ చేసిన తర్వాత చూపిస్తే బిఫోర్ ఆఫ్టర్ అని 2 ఫోటోలు పెడతారు. ఇక్కడ చూస్తే అబ్బే అంటాం, ఇక్కడ చూస్తే ఎవరు పెళ్లి చేసుకుంటారు అబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే అలాగా ఖాళీలన్నీ పూరిస్తారు వాళ్ళు. కలర్ లేదా పూరిస్తారు, లేదా ముక్కు సరిగా లేదా ఆడొక ఎఫెక్ట్ ఇచ్చారంటే ముక్కు పొడు, అది దాన్ని ఏమంటారు, దొడ్డ ముక్కు అయినా నడ్డి ముక్కు అయినా దాన్ని కరెక్ట్గా షేప్ అవుట్ తీసుకురాగలరు వాళ్ళు. ఎందుకంటే ఒక స్ట్రోక్ ఇచ్చామంటే ముక్కు కూడా సెట్ అయిపోతుంది. మూతి సెట్ చేస్తారు, ముక్కు సెట్ చేస్తారు, ఆకారం లేకపోతే అన్నీ సెట్ చేస్తారు. కానీ భూమికి ఆకారం లేకపోతే ఏ బ్యూటీషియన్ ఉన్నాడు? ఎవ్వరు లేరు. బైబిల్లో వ్రాయబడింది, అప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ అల్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు భూమికి ఒక షేప్ ఉందంటే, ఈరోజు భూమిలో చెట్లు, చేమలు, నదులు, లేకపోతే ఈ యొక్క జనసంచారం ఇవన్నీ ఉన్నాయంటే దేర్ ఈస్ ఎ గాడ్ హూ హ్యాస్ డన్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటినీ చేసిన దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క శక్తి పునరుత్థానం దగ్గర కనపడింది. ఆ దేవుని శక్తి అంటే అంతా అయిపోయింది అనుకున్నటువంటి భూమి దగ్గర అక్కడ దేవుడు ఆరంభించాడు. కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. 5 times he said కలుగును
కలుగునుగాక. దేవుని బిడ్డలారా, 6 సార్లు దేవుడు కలుగునుగాక అని చెప్పి దేవుడు సృష్టిని అయిపోజేశాడు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరు తెలుసా? ఇంపాసిబుల్ అనేటువంటి స్టాప్ దగ్గరికి వస్తాడు. మొదటి పాయింట్ నేను చెప్పాలనుకున్నది, అసాధ్యమైనటువంటి ఆగిపోయిన పరిస్థితి అది. భూమికి ఆకారం ఎవడు తీసుకురాలేడు, భూమిని నింపడం ఎవరి చేత కాదు, భూమిని వెలుగుతో దర్శించడం ఎవరి చేత కాదు. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంకో మాటలో చెప్పాలంటే, భూమిలో ఒక ఆర్డర్ లేదు. అందుకే దేవుడు ఒక ఆర్డర్ని తీసుకొచ్చాడు. మొదటిగా వేరు చేశాడు, రెండవదిగా వెలుగునిచ్చాడు, ఆ తర్వాత చెట్లను తీసుకొని వచ్చాడు, ఆ తర్వాత జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఇవన్నీ మనం చూస్తాం. విచ్ ఇస్ ఇంపాసిబుల్ అని అక్కడ అన్నీ ఆగిపోతాయండి. అక్కడ దేవుడు ప్రారంభించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. భూమికే ఆకారం ఇచ్చి భూమినే నింపిన దేవుడు, భూమిపైన ఉన్నటువంటి చీకటిని తొలగించిన దేవుడు, ఆఫ్టర్ ఆల్ మరణాన్ని చూసి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించి మరణాన్ని హేళన చేసి తన శక్తితో మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దేవుని బిడ్డలారా, అందుకు పౌలు అంటున్నాడు, ఈ పునరుత్థాన బలం నాకు కావాలి, ఈ పునరుత్థాన బలం నేను తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, పౌలు జీవితము వాడబడ్డానికి 100% యూజ్లెస్. ఎవరికైనా ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ పెడతారు. చదువు ఉందా, లేకపోతే సర్టిఫికెట్స్ ఉన్నాయా, అచీవ్మెంట్స్ ఏంటి, నీకున్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, అన్నీ రాసిన తర్వాత వాళ్ళ ఉద్యోగానికి ఈ పిల్లోని యొక్క అర్హత ఉందా చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. అన్నీ ఉన్న తర్వాత ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు సౌలును సేవలో వాడుకోవడానికి, సౌలా నీవు సంఘాన్ని ఏమైనా ప్రేమించావా? లేదు, సంఘాన్ని పాడు చేశాను. ప్రార్థన చేసేవాడిని అరెస్ట్ చేసేవాడిని నేను. అంటే దేవుడు వాడుకోవడానికి, సంఘాన్ని నడిపించడానికి ఏమన్నా అర్హత ఉందంటే ఏమీ లేదండి. మరి ఎందుకు పౌలు వాడబడ్డాడు తెలుసా? పౌలు తెలుసుకున్నాడు, పునరుత్థాన బలం చాలు నాకు. పునరుత్థాన బలం నన్ను మార్చగలదు, నా గుర్తింపును మార్చగలదు, నా అర్హతను మార్చగలదు, అన్నిటినీ మార్చగలదు. అందుకే చెరసాలలో ఉంటూ పౌలు అంటున్నాడు, నేను ఆ పునరుత్థాన బలాన్ని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసా? ఆ పునరుత్థాన బలం నా జీవితంలో ఏ కార్యమైనా చేస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులున్నా నాకు తెలియదు. ఒకవేళ భూమి లాంటి ఒక నిరాకారమా, భూమి లాంటి ఒక ఖాళీతనమా, ఎవ్వరు నీ యొక్క ఖాళీతనాన్ని నింపలేకపోతున్నారా? నీ అప్పులు అంత ఎక్కువైపోయి ఎవరు నింపలేనటువంటిదిగా మారిపోయిందా? లేకపోతే నీ జీవితంలో బయటికి ఏదో కలర్ఫుల్ కనపడుతున్నావు కానీ లోపల ఒక చీకటితో ఉన్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, భూమి నిరాకారం, భూమి శూన్యం, భూమి చీకటి, ఈ 3 భూమి దగ్గర నుంచి ఎవరు తీసేయలేరు. ఆ భూమి దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆ భూమిని దేవుని యొక్క ఆత్మ దర్శించాడు. దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆ దినాన ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం చేశాడు? మరణం దగ్గర అదే ప్రభు చేశాడు. మరణము ఏమంటుంది తెలుసా? ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్, ఇంకేం చేయలేం. మరణం అంటది లోపల ఎవడు లైట్ పెట్టాడు? సమాధి బయట లైట్ పెడతారు, సమాధి పైన డెకరేషన్ ఉంటుంది, సమాధి లోపల చీకటే. సమాధి దగ్గరికి పోయిన తర్వాత ఎవరైనా దుఃఖపడకుండా ఉంటారా? ఖచ్చితంగా ఫీలింగ్స్ అన్నీ మారిపోతాయి. ఇది తెలుసా? దట్ ఈస్ ద ప్లేస్, ద టూమ్ ఈస్, ద సెపల్కర్ ఈస్. కానీ ఆ సమాధి దగ్గర ఇప్పుడు వెళ్ళి లైవ్లు పెడతారు. ఆ సమాధి దగ్గర ఇప్పుడు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు. యేసుప్రభు సమాధి దగ్గర, ఏ సమాధి దగ్గర జరిగింది? యేసుప్రభు సమాధి దగ్గర జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే దర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్, పునరుత్థాన బలం. ఈరోజు దేవుడు అంటున్నాడు, పునరుత్థాన బలం ఏంటి తెలుసా? ఎక్కడ అంతం ఉంటుందో అక్కడ ఆరంభాన్ని ఇవ్వగలదు. నమ్మిన వారు గట్టిగా ఆమెన్ అంటారు. ఆమెన్, ఆమెన్. నీ జీవితంలో ఆ ఖాళీతనం ఏంటో నాకు తెలియదు, ఆ చీకటితనం ఏంటో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, 2015 నవంబర్ 1న పరిచర్య ప్రారంభించాం. కానీ నా జీవితంలో దేవుడు మార్చి ఏప్రిల్ 2015 నేను మర్చిపోలేరు. దేవుడు సేవకు పిలిచినప్పుడు వణికిపోయాను. ప్రభువా, సేవన నేనెక్కడ చేయాలా? నా చేత అవుతుంది? ఎవరున్నారు నాకు? ఎవరు వస్తారు సేవకు? అది కావాలి, ఇది కావాలి. నా దగ్గర ఏమీ లేదు. ఆ దినాన వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎవరైనా పిలిస్తే వాక్యం చెప్పి వచ్చేవాడిని. ఇప్పుడు నువ్వు చర్చి ప్రారంభించా. హౌ కెన్ ఐ డూ దట్ లార్డ్? హౌ టు డూ దట్? ఐ డోంట్ నో ఎనీథింగ్. అడ్డం తిరిగాను దేవుని దగ్గర. నేను చెయ్యను, నాకొద్దు. ఆల్రెడీ మా అంకుల్ సేవ చేస్తున్నాడు, ఐఎమ్ డూయింగ్ దట్, వై షుడ్ ఐ డూ ఇట్ అగైన్? నాకు ఏమి లేదు, నాకేమి రాదు, నాకు ఎవ్వరు లేరు. దట్ వాజ్ మై ప్రాబ్లం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దేవుడు మెడలు వంచి ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిచర్యలో ఏదైనా ఉందంటే, ఇందాక ఆడ కూర్చొని పాటలు పాడుతున్నప్పుడు అదే అనిపించింది నాకు. ప్రభువా, ఆ రోజు
నేను మ్యాట్లను గురించి ఆలోచించాలా, ఈరోజు మ్యాట్లు ఇచ్చావు. ఆ రోజు అసలు కెమెరా ఉంటుందని కలలో కూడా లేదు ప్రభా, ఈరోజు 3 కెమెరాస్ ఇచ్చేసావు ప్రభా. ఆ రోజు ఇది ఉంటుందని నేను అనుకోలేదు. అసలు ఒక చర్చి, ఒక 3 ఆరాధనలు, దట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ఎ డ్రీమ్ ఫర్ మీ. నాకు కల కూడా కాదు ప్రభా. ఒకటి నమ్మాను, పిలిచిన దేవుడు నువ్వు ఇస్తావు ప్రభా. దేవుడు సేవను ప్రారంభించమన్నప్పుడు, పబ్లిక్ మీటింగ్స్కి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు మెథడ్ మారాలి నీది. ఏంటి ప్రభా, ఏం చేయలే? వేరే వాళ్ళు ఖర్చు పెడితే కాదు నువ్వు పోవాల్సింది, నువ్వే ఖర్చు పెట్టుకొని వెళ్ళు. ఏం ప్రభా, ఎట్లా కనపడుతున్నా నీకు? మా అమ్మ మా నాయన ఏమన్నా అంబానీనా, లేకపోతే బిల్ గేట్సా? కాదే. ఏంటి ఎత్తున్నావు ప్రభా? ఐ సింప్లీ ఒబేయిడ్. దేవుని బిడ్డలారా, 2015 నవంబర్ నుంచి ఈ పరిచర్య ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన రిట్రీట్లు కానీ, సభలు కానీ, ఐ కెన్ బోల్డ్లీ సే నోబడీ హ్యాస్ డన్ దాట్. వెరీ సింపుల్ రీజన్, ఐ నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. పునరుత్థాన బలం నువ్వు తెలుసుకుంటే నీ భూమిని నింపుతాడు దేవుడు, నీ భూమి పైన చీకటిని తొలగిస్తాడు. ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ ఎర్త్. నీ భూమి ఏంటో నాకు తెలియదు. నా భూమిని ఈరోజు నింపిన దేవుడు ఈరోజు నిన్ను నింపగలడు. నమ్మిన వారు గట్టిగా ఆమేనంటారు. దేవుని బిడ్డలారా, పునరుత్థాన బలం ఏంటి తెలుసా? ఎక్కడ అంతమో ఎక్కడ లేదో అక్కడే దేవుడు ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, నాకు గుర్తున్న సమయం, ప్రతి సమయంలో ఈ ప్రార్థన చెయ్యక మానను. దేవా, నీ పునరుత్థాన బలం పనిచేయాలి, నీ పునరుత్థాన బలం పనిచేయాలి. ఆ దినాన సమాధి దగ్గర పనిచేసింది, ఆ దినాన పౌలు దగ్గర పనిచేసింది, నా దగ్గర పనిచేయాలి ప్రభా. ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభా, లెట్ యువర్ రిజరెక్షన్ పవర్ వర్క్ ఇన్ మీ. నాలో పని చేయాలి, నా కొరకు పని చేయాలి. రెండవదిగా బైబిల్లో చూస్తే లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరేతు సరస్సు తీరంన నిలిచి ఆ సరస్సు తీరంననున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. 2వ వచనం చివరి లైన్, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఇక్కడ మనకు తెలుసు, పేతురు ఆయనతో పాటు ఉన్నటువంటి వారు, సరస్సు తీరమున 2 దోణెలు ఉన్నాయి. ఆ 2 దోణెల్లో ఉన్న జాలరులు దిగి తమ వలలు కడుగుచుండిరి. ఇప్పుడు అడుగుదాం వాళ్ళని, ఏమయ్యా ఎందుకు అడుగుతున్నావు? ఉదయాన్నే పాత్రలు తోముతారు కదా, అట్లా మీరేమన్నా వంటకు సంబంధించిన పాత్రలు తోమినట్టుగా మీరు వలలు కడుగుతున్నారంటే వంట పాత్రలు కడిగి ఏదో నెక్స్ట్ కాఫీనో టిఫినో రెడీ అవుతుంది. ఇక్కడ వలలు కడిగినారంటే ఇంకేం లేదు, అయిపోయిందని. బైబిల్లో వ్రాయబడింది, రాత్రంతా వారు చేపలు పట్టారు, గలిలయ సముద్రం ఎదుట ఓడిపోయారు, అందుకే వలలు కడుగుతున్నారు. చేపల ఎదుట ఓడిపోయారు, అందుకే వలలు కడుగుతుంటున్నారు. వాళ్ళ జీవితంలో ప్రయత్నాల దగ్గర ఓడిపోయారు, అందుకే వలలు కడుగుతుంటున్నారు. కడగడం అనేటువంటిది మామూలుగా అంటే పాత్ర దగ్గరకు వస్తేనే ఏదో మనం చేస్తామని, వలలు కడుగుతున్నారంటే ఇంకేం లేదు, ఇంకా మా జీవితంలో దరిద్రం ఉంది, మాకు ఈరోజు ఒక్క చేప కూడా పడలేదు. దట్ వాజ్ ద సిచ్యువేషన్. రాత్రంతా వీళ్ళేమి బేకార్గా లేరు, రాత్రంతా వీళ్ళు శ్రమించారు, రాత్రంతా వలలు వేశారు, గలిలయ సముద్రాన్ని వాళ్ళు జల్లడబట్టారు. బైబిల్లో వ్రాయబడింది, ఒక్క చేప కూడా పడలేదు. అందుకే దిగి వలలు, దోణెల్లో నుంచి దిగి వలలు కడుగుతున్నారు. ఎందుకు తెలుసా? ఇంకా అయిపోయింది, ఈరోజు ఏం లేదు మనకు. ఒకవేళ వాళ్ళని అడుగుదాం, ఇప్పుడు ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఏమంటారు తెలుసా? రాత్రంతా కష్టపడ్డాం, అలసిపోయాం, ఇంకేం లేదు. రాత్రంతా మేము శ్రమపడ్డాం, ఏమి లేదు. రాత్రంతా మా ప్రయత్నాలన్నీ మేము చేశాం చేపలు పట్టడానికి. ఒకటి అంటారు, అంత అయిపోయింది, ఇంక రోజుకి ఏం లేదు. లెట్ us వాష్ అవర్ నెట్స్. వలలు కడుగుదాం. వలలు కడగడం అనేటువంటిది అయిపోయింది, ముగింపు వచ్చేసింది, ఇంకేం లేదు. ఎందుకంటే ఏదైనా రాత్రిలోనే చేపలు పట్టాలి. ఉదయం పూట చేపలు ఎండవేడిమి బయటికి రావు, అవి సముద్రం లోపలికి వెళ్ళిపోతాయి, లోపల ఉంటాయి. ఇక వాటిని బయటికి తీసుకురావడం ఇంపాసిబుల్. రాత్రిలోనే అవి ఆ యొక్క చంద్రుని కాంతికి, చల్లదనానికి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి, అవి ఆటలాడుకుంటాయి. మనం ఉదయం పూట ఆటలాడుకుంటే అవి రాత్రి పూట ఆటలాడుకుంటాయి, అవి బయటకు వస్తాయి. ఇప్పుడు రాత్రంతా రైట్ టైంలో, రైట్ ప్లేస్లో దే హ్యావ్ డన్ దర్ బెస్ట్. సరి అయిన స్థలంలో, సరి అయిన సమయంలో చక్కగా ప్రయత్నం చేశారు. కానీ బైబిల్లో రాయబడింది, తిరిగే భాగాన్ని చదువుదామా? 1వ వచనం 2వ వచనం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరంన నిలిచి ఆ సరస్సు తీరంననున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. 2 విషయాలు. ఒకటి,
జనసమూహము, 2 జాలరులు. జనసమూహం ఏం చెప్తా తెలుసా? మాకు అన్నీ కలిగాయి, అందుకే మా పనులను వదిలిపెట్టి యేసుప్రభు దగ్గర వాక్యం వినడానికి వచ్చాం. పక్కన జాలర్లు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మేము మా అంత దరిద్రులు ఎవరు లేరు. ఎందుకు తెలుసా? ఆ జనసమూహాలు అన్నీ కలిగి యేసుప్రభు దగ్గరకు వస్తే మా దగ్గర ఏమీ లేదు. ఉన్న దోనె ఖాళీ, ఉన్న వల ఖాళీ, మా ప్రయత్నాలు ఖాళీ, అంతా ఖాళీ తప్ప ఏమీ లేదు. వాళ్ళ జీవితంలో వాళ్ళు అంటారు, ఈ రోజుకు పని అయిపోయింది, ఈరోజు ఇంకేం లేదు. మళ్ళీ చేపట్లు పట్టాలి అంటే మళ్ళీ శక్తి రావాలి, మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ వల వేయాలి, మళ్ళీ రాత్రి రావాలి, అంతే, ఇంక లేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ వలల దగ్గరికి యేసుప్రభు వచ్చాడండి. కడిగిన వలలు, అయిపోయింది అని చెప్పినటువంటి స్థలం, ఇంకా దొరకదు అన్నటువంటి ఏరియా, ఇంకా రాదు అన్నటువంటి ప్రయత్నం, అన్నిటి ఆగిపోయాయి అక్కడ. ఇక ఒకటే వలలాల పడేసి పోయి ఏదైనా కూలి పని చేసుకోవాలి, అంతకుమించి ఇంకా వేరొకట్లేదు. దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్ ఫర్ దెమ్. కానీ బైబిల్లో వ్రాయబడింది, ఆ కడగబడిన వలల దగ్గరికి దేవుడు వచ్చాడు. ఈ కడగబడిన వలలు ఏం చెప్తాయి తెలుసా? ఈరోజు ఆశీర్వాదాలు లేవు, ఈరోజు ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది, ఈరోజు ఏం చేసినా మాకు రాలేదు, వీఆర్ ఫెయిల్యూర్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఆ వలల దగ్గరికి యేసుప్రభు వచ్చాడండి. ఇప్పుడు నాకు చెప్పండి, కడుగబడిన వలలు అవి నిరాశకు, ఓటమికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు ఆ కడగబడిన వలల దగ్గరికి దేవుడు వచ్చాడండి. దేవుడు వస్తే ఇప్పుడు చూడండి 6వ వచనం చూద్దాం. 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, విస్తారమైన చేపలు పట్టిరి. బైబిల్లో రాయబడిన మాట విస్తారమైన చేపలు. యేసు ప్రభు శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆగిపోయింది, ఇంకా లేదు అనే చోట విస్తారం అనేటువంటి పదం వస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఇక ప్రయత్నాలు ఆగిపోయినాయి, కష్టం ఇంకా చేయలేము, ఇక నా వల్ల కాదు, ఇక నా చేత కాదు అని అనుకుంటున్నావా? అలాగైతే అక్కడికి దేవుడు రావాలి. వచ్చినప్పుడు జరుగుతుంది ఏంటి తెలుసా? నీ జీవితములో విస్తారము. ఐ థింక్ ఇట్ ఈస్ 2000 ఆరాధన ఛానల్ స్టార్ట్ అయింది. ఆరాధన ఛానల్ అంటే కొంతమందికి ఇప్పుడు తెలియదు, ఎందుకంటే అందరు సోషల్ మీడియా మీదకి వచ్చారు కదా. పోయిన శనివారం రన్ ఫర్ జీసస్ జరిగింది. ఆ రన్ ఫర్ జీసస్ ఆర్గనైజ్ చేసేది ఆరాధన ఛానల్ వాళ్ళు. ఆ ఛానల్ వాళ్ళు ఫస్ట్ టైం దే ఆర్ లాంచింగ్ అవుట్ క్రిస్టియన్ శాటిలైట్ ఛానల్. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే ఫేమస్ గాడ్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళందరిని అడిగితే వాళ్ళందరూ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఆ ఓనర్కు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి నా సహోదరుడు జార్జ్ అని హైదరాబాద్లో చాలా సందర్భాల్లో మన చర్చిలో వాక్యం చెప్పాడు. ఆయనకు ఫోన్ చేశారు, బ్రదర్ యూత్ మినిస్ట్రీ ఒక్కటి పెండింగ్గా ఉంది, సో యూత్ మినిస్ట్రీకి ఎవరైనా ఉంటే మీరు సజెస్ట్ చేయండి, వీ వాంట్ టు హ్యావ్ దేర్ ప్రోగ్రామ్స్. ఓపెనింగ్ ఆఫర్ ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళకి మేము ఏం ఛార్జ్ చేయం, వాళ్ళు మాకు అవసరమైనటువంటి 28 minutes ప్రోగ్రామ్ పంపితే చాలు, ఎక్సలెంట్గా ఉండాలి, వాళ్ళకు మేము స్లాట్ ఇస్తాం. అన్న నాకు ఫోన్ చేశాడు, సుధీర్ ఇట్లా ఆఫర్ ఉంది, తీసుకోవచ్చు కదా. నేను చెప్పాను, అప్పటి నుంచే ప్రార్థనలు నాకు ఉన్నింది, ఏంటి దేశ వ్యాప్తంగా నేను వాడబడాలి అనే ప్రార్థన జరుగుతుంది, దానికి జవాబు ఇచ్చాడని. ఐ సెడ్ ఓకే. సో మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల ప్రతి ఆదివారం కల్లా వాళ్ళకి ప్రోగ్రామ్ వెళ్ళిపోతుంది, టెలికాస్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ నుంచో ఫోన్స్, ప్రార్థనలు ఫుల్ స్వింగ్లో ఉంది. ఒకరోజు వాళ్ళు ఫోన్ చేశారు, బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. ఏంది థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు వీళ్ళు? ఏం లేదు బ్రదర్, ఇంతవరకు మీ ప్రోగ్రామ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళకు కొన్ని రేటింగ్స్ ఉంటాయండి వాళ్ళ దగ్గర, ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తారు, ఏ ప్రాంతాలను చూస్తారు. సో దాంట్లో మీది టాప్లో ఉంది బ్రదర్, టాప్లో ఉంది. అని ఇక మేము ఫ్రీగా ఇవ్వలేము, మీరు డబ్బు ఇవ్వాలి. ఎంత డబ్బు ఇవ్వాలి? 28 నిమిషాలకు 28,000 నెలకి ఇవ్వాలి, వారానికి ఇవ్వాలి. 28,000. ఇట్లే స్టాప్ అయిపోయాను కొద్దిసేపు, కానీ లోపల ఎవరు అంటున్నారు ఎస్ అను. ఐ సెడ్ ఓకే బ్రదర్. అంటే నెక్స్ట్ వీక్ మీరు టెలికాస్ట్ చేయాలి అంటే యూ మస్ట్ పే 2 months ఆఫ్ అడ్వాన్స్. ఎంత? 28 × 4 × 2 నెలలు. బ్రదర్ 2 నెలలు అంటే కష్టం బ్రదర్. అట్లయితే అట్లీస్ట్ 1 month. 1 month కూడా కష్టం బ్రదర్. అందరి దగ్గర మేము అడ్వాన్స్ తీసుకుంటాం. ఎందుకు తెలుసా? మీరు సడన్గా ఆగిపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ 2 weeks మీకు, కాబట్టి మీకు మంచి రేటింగ్ ఉంది కాబట్టి, చాలా వ్యూవర్షిప్ ఉంది కాబట్టి, వీల్ గివ్ 2 months అడ్వాన్స్.
మీ దగ్గర నుంచి. ఇంకా దాని విషయంలో ఇంకా నో బార్గెన్ బ్రదర్, ఇంకేమీ బేరసారాలు ఏమీ లేదు. 2 నెలలు డబ్బు మీరు అడ్వాన్స్ చెల్లించిన తర్వాత నెల అయిపోకముందే మాకు అమౌంట్ రావాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి ఆన్ ద ఎయిర్. మిమ్మల్ని లైవ్లో ఉంచుతారు, మీరు ప్రోగ్రామ్స్ వస్తాయి. ఐ సెడ్ ఓకే. చిన్న పిల్లలు, చిన్న ఉద్యోగం, అప్పుడు రెజినా కూడా పనిచేయడం లేదు, గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వేరే చోటకి వెళ్ళి సింపుల్గా వాక్యం చెప్తే ప్రార్థన చేస్తే ఏదో కానుకిస్తారు, అయిపోతుంది, పరిచర్యాటికి అయిపోతుంది. ఇది అట్లా కాదు, డబ్బుతో కూడింది. ఏం చేయాలి? అప్పుడు ఇంటిలోకి ఆ దినాల్లో ఎందుకో బంధువులు చాలామంది వచ్చారు. ఇంటిలో ప్రార్థన చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అప్పుడు నా 2 వీలర్ తీసుకొని రిమ్స్ దారి ఉంది కదా, అప్పుడు అంత బాగలేదు దారి, అది బైపాస్ కూడా కాదు, అది మామూలు దారి, ఒక మెటల్ రోడ్. ఆ రోడ్లో ఎవ్వరు ఉండరు. ఆ రోడ్లోకి వెళ్ళి గట్టిగా ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, ఐ డోంట్ నో, ఐ సెడ్ ఎస్. ఎందుకు ఆ ప్రేరేపణతో నేను చెప్పాను, ప్రభువా ఇప్పుడు డబ్బు పంపాలి. ఎలా? నా దగ్గర లేదు. నాకున్నటువంటి అది బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో, ఫైనాన్షియల్ పొజిషన్ మినిస్ట్రీది అయితే ఎవరికి చెప్పను, ఇంక్లూడింగ్ రెజినా కూడా చెప్పను నేను. ఎందుకో దేవునికి చెప్దాం. దేవుడు చేయకపోతే ఓకే, నో ప్రాబ్లం. దేవుడు చేశాడా, దేవుడే చేయాలి, అంతే. సో ఐ నెవర్ స్పోక్ టు ఎనీబడి. ఆ దినాల్లో ప్రోగ్రాంలో కూడా నేను ఎప్పుడు కూడా మీరు డబ్బు పంపించండి అని చెప్పినటువంటి దాఖలాలు కూడా నాకు లేవు. భయం వేస్తుంది, నిద్ర రాదు. కొన్ని సందర్భాల్లో రాత్రుల్లో దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, కొన్ని సందర్భాల్లో దేవుడు వదిలేస్తాడండి. ఎంతసేపు ప్రార్థన చేస్తాడో చూద్దాం. ఇదేమి దొంగ ప్రార్థన, నిజంగా చేసే ప్రార్థన అని దేవుడు వదిలేస్తాడు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు సాయంత్రం అవుతుండగానే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత 2 అవర్స్ సుధీర్ ఆడున్నాడు ఎవరికి తెలియదు. ఎందుకు? అక్కడ ప్రార్థన చేసుకుంటా తిరుగుతూ ఉంటా. ఎవ్వరు ఉండరా ఆ రూట్లో. ఎవరన్నా ఎప్పుడో గంట తర్వాత ఎవరో ఒకరు పోతారు, అంతే. ఇంకా ఎవ్వరు ఉండరు ఆ రూట్లో. ఐ యూస్ టు ప్రే గట్టిగా. ఆయా సందర్భాల్లో ఐ యూస్ టు వీప్ అండ్ వీప్. ప్రభువా, అడుగు పెట్టాను, సహాయం చేయి. అప్పుడు సేవ లేదు, ఏమీ లేదు నాకు. ఆదివారం ప్రోగ్రాం టెలికాస్ట్ అయింది. ఇక నా భయం ఏంటంటే ఆ ప్రోగ్రాం అయిన తర్వాత వెంటనే ఫోన్ వస్తుంది, బ్రదర్ అడ్వాన్స్ పంపలేదు. ఏం చేయాలి? ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వెంటనే ఫోన్స్ వస్తుంటాయి. ఫోన్స్ తీసుకున్నాను, రెస్పాండ్ అవుతున్నాను. కొన్ని రెజినా రెస్పాండ్ అవుతుంది, ఓకే వెళ్ళని కూడా పోతుంది. అయిపోయిన తర్వాత ఒక కాల్ వచ్చింది వైజాగ్ నుంచి. ఆమె చెప్పిన మాట, మీరు ఏదో చెప్పారండి మీరు ఇప్పుడు ఇందాక. అవునమ్మా. ఆరాధన ఛానల్ కదా? అవునమ్మా. మీరు ఏం చెప్పారో నాకు ఏం అర్థం కాలేదు. అంతవరకన్నా వేరే వాళ్ళు ప్రార్థన చేసుకుంటే అంత కొద్దిగా గొప్ప విశ్వాసం ఉంది. ఈమె చెప్పింది చూస్తేనే కానీ ఉండే విశ్వాసం కూడా పోయింది. ఆమె ఏమని తెలుసా? మీరు చెప్పింది ఏం అర్థం కాలేదు నాకు. ఎందుకు అర్థం కాలేదమ్మా అని అడిగాను. ఫస్ట్ టైం నేను ఒక క్రిస్టియన్ ప్రోగ్రామ్ చూస్తున్నా. ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్, ఓకే. కానీ అర్ధగంట సేపు మీ ప్రోగ్రాం చూశాను. ఎందుకో మీ ప్రోగ్రాం చూసినంతసేపు నాకు మనశ్శాంతిగా ఉన్నింది, అందుకే చూశాను. రెండవదిగా నేను అడిగాను, ఎందుకు మనశ్శాంతి లేకుండా మీరు ఉన్నారు? ఆమె అనింది, ఎగ్జాక్ట్గా నీలాగానే నాకు కుమారుడు ఉన్నాడు. లాస్ట్ వీక్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాకు కుమారుడు లేడు, బాధలో ఉన్నాను. నాకు భర్త లేడు, నాకు ఒకే కుమారుడు ఉన్నాడు, వాడు స్టేట్స్లో ఉన్నాడు. ఈ 2వ కుమారుడు చనిపోయాడు. నా దగ్గర ఎవ్వరు లేరు, ఒంటరితనంతో ఉన్నా. ఎందుకో బోర్ కొడుతుంటే టీవీ ఓపెన్ చేశాను. ఐ వాజ్ స్వైపింగ్ ద ఛానల్స్. అక్కడ ఏదో మీరు మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కాలే. ఏందేందో చెప్పారు మీరు, కానీ మీరు చెప్తూ ఉన్న అర్ధగంట సేపు నా కుమారుడు చనిపోయాడన్న బాధ నుంచి నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. ఈ దేవుడు ఖాళీ వలల దగ్గర నిలబడిన, ఈ దేవుడు చివరి చావు భోజనం దగ్గర నిలబడిన, అక్కడ నుంచి కొత్త ప్రారంభాన్ని ఇవ్వగలడు. అంతాన్ని ఆరంభముగా ఆశీర్వాదంగా మార్చగలడు పునరుత్థానుడైన యేసయ్య. యుగ యుగములు సజీవుడుగా ఉండే దేవుడు. ఆయన శూన్యము దగ్గర ఉన్నాడు, ఆయన ఇప్పుడు నీ దగ్గర కూడా ఉన్నాడు. ఆయన ఆది కాండంలో ఉన్నాడు, ఇప్పుడు ఈరోజు నీ దగ్గర నిలబడి మాట్లాడాడు. ఈరోజు దేవుని అడుగుతావా, ప్రభా నా జీవితంలో ఏ శూన్యం ఉందో, ఏ అంతముందో
దాన్ని ఆరంభముగా మార్చు ప్రభా. తండ్రి, అంతాన్ని ఆశీర్వాదంగా చేయగలిగిన దేవుడు నీవని విన్నాను ప్రభా. నీ పునరుత్థాన బలం పనిచేయాలి, నా యొక్క కుటుంబంలో పనిచేయాలి, నా శరీరంలో పనిచేయాలి, నా ఉద్యోగంలో పనిచేయాలి, వ్యాపారంలో పనిచేయాలి, నా అవసరతల్లో పనిచేయాలి, నా కొదువల్లో పనిచేయాలి, నా అక్కర్లో పనిచేయాలి. సైలెంట్ గా ఉండక ప్రార్థన చేద్దాం. డోంట్ బి సైలెంట్. దేవుని మందిరంలో సైలెంట్ గా ఉండేవాడు అస్సలు పొందుకోడు. బైబిల్లో వ్రాయబడింది, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టి తిని. నీ జీవితంలో నిజంగా దేవుని దగ్గర ప్రార్థన చేసే వ్యక్తివైతే యూ విల్ నాట్ బి ఎండెడ్ విత్ సైలెంట్ ప్రేయర్. నిమ్మలంగా, నిశ్శబ్దంగా, డిగ్నిఫైడ్ గా, డీసెంట్ గా, స్టైలిష్ గా ఆ ప్రార్థనలు కాదు. మొరపెట్టు. నేను మొరపెట్టగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. స్టాప్ లుకింగ్ అట్ అదర్స్. ఫాలో ద బైబిల్. బైబిల్ను ఫాలో అవుదాం. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉండగా నీ జీవితాల్లో కొత్త ప్రారంభాన్ని ఇవ్వాలని ఆయన పునరుత్థాన శక్తిని గురించి నీతో మాట్లాడాడు. నీకు వ్యతిరేకంగా ఏ పాపము చేసి ఉన్నా మీ రక్తము ప్రతి పాపమును కడుగునుగాక, ప్రతి పాపమును కడుగునుగాక. లార్డ్, forgive their sins, O Lord. ఏ వ్యతిరేకమైన పాపాలు చేసి ఉన్నా నీ రక్తమే కడుగునుగాక, నీ రక్తమే కడుగునుగాక, నీ రక్తమే కడుగునుగాక. దైనామికే స్తోత్రాలు. ప్రతి ఖాళీ నింపబడునుగాక, ప్రతి శూన్యము సమస్తముతో నింపబడునుగాక, ప్రతి చీకటి తొలగిపోవునుగాక, ప్రతి ఆర్థిక ఇబ్బంది, ఖాళీగా ఉన్నటువంటి ప్రతిదీ, ఆ తొట్టిలో ఉన్న పిండి బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ప్రభా, అయిపోనటువంటి దీవెనలు మాకుండునుగాక, అయిపోనటువంటి దీవెనల చేత మేము నింపబడుదుముగాక, నింపబడుదుముగాక, నింపబడుదుముగాక. ఎక్కడ ఖాళీ ఉందో, ఇది వీరిలో లేదు, ఇది లేదు, ఇది లేదు అని ఎవరిని గురించి చెప్పడానికి వీల్లేదు నాయనా. ఎవరు నీ పునరుత్థాన బలముని ఇది మొదలుకొని ఆశ్రయిస్తారో వారి జీవితంలో ప్రతి ఖాళీ నింపబడునుగాక, యేసు నామమందు నింపబడునుగాక. లార్డ్, ఇప్పుడు నీ యొక్క పునరుత్థాన శక్తి అనారోగ్య శరీరాలకు దిగివచ్చునుగాక. ఎవరికి అనారోగ్యం ఉన్నా, తల మొదలుకొని అధికాల వరకు ఎక్కడ అనారోగ్యం ఉన్నా నా దేవుని యొక్క స్వస్థత శక్తి పని చేయునుగాక. యేసు నామమున పునరుత్థాన బలము వారిని స్వస్థపరచునుగాక. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భార్య భర్తలు అడ్జస్ట్ అయిపోదురుగాక, కుటుంబాలు చక్కబడునుగాక, పరిస్థితులు మార్పు చెందునుగాక, నీ పునరుత్థాన బలమే ఆవరించునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలు ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.